హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్ప్రకాష్ మీడియా. ఈరోజు రామ్ గోపాల్ వర్మ తప్పించుకొని తీరడానికి గల రీజన్స్ ఏంటి? అసలు రామ్ గోపాల్ వర్మ ఎందుకు విచారణకు హాజరైతలేడు? నిజంగా రామ్ గోపాల్ వర్మ తప్పు చేసిందని చెప్పి రామ్ గోపాల్ వర్మ అనుకొని భయపడి ఉరుకుతుండా? లేకపోతే ఈ కేసు అంత సీరియస్ కాదు, ఏమైతుందిలే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నా? అసలు ఎందుకు రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నాడని చెప్పేసి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ఇంకోటి ఏంటంటే, అసలు రామ్ గోపాల్ వర్మ మీద ఈ కేసు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎందుకు ఈ కేసు ఇంత సాలిడ్గా ఉంది, రామ్ గోపాల్ వర్మ ఈ కేసు విచారణను కూడా అటెండ్ అవ్వడానికి ఇష్టపడకుండా ఎందుకు ఈ కేసును తప్పించుకోవాలని గట్టిగా ట్రై చేస్తుండో, ఎందుకు ప్రయత్నాలు చేసి తన లాయర్తోని వాళ్ళందరితోని ఎందుకు దాన్ని అక్కడికే క్లోజ్ చేయాలని ట్రై చేస్తుండో ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు ఏదైతే మీకు చేయడానికి ట్రై చేస్తాం. రామ్ గోపాల్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి, జగన్మోహన్ అంటే చాలా అన్ని రాష్ట్రాలలో కొన్ని సినిమాలు వస్తాయి పొలిటికల్ వాళ్ళ క్యారెక్టర్ల మీద. కొన్ని సినిమాలు ఖచ్చితంగా వస్తాయి ఇండియాలో. అది మన్మోహన్ సింగ్ గారి మీద వచ్చింది, నరేంద్ర మోడీ గారి మీద వచ్చింది, అందరి మీద వచ్చింది. కాబట్టి ఓకే, సినిమా తీయొచ్చు, బట్ అందులోని ఎంత ఉండాలనో అంతనే ఉండాలి ఆ క్యారెక్టరైజేషన్ అనేది ఓవర్ లిమిట్ కాకుండా నీ ఇష్టాసారంగా నువ్వు ఒకరిని చూపిస్తాను చెప్పంటే అట్లా కాదు, అది ఎవడు యాక్సెప్ట్ చేయడు అది. బట్ రామ్ గోపాల్ వర్మ ఏం చేసిందంటే, జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా, జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా, జగన్మోహన్ రెడ్డి గారిని హీరో చేసుకుంటా మిగతా పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, మిగతా అందరినీ చాలా కించపరుస్తూ ఆ సినిమా తీయడం అనేది ఇప్పుడు అది కేసు రూపంలో రామ్ గోపాల్ వర్మని వెంటాడుతుంది. అది సినిమా ఖచ్చితంగా తీయచ్చు, వాళ్ళ క్యారెక్టరైజేషన్తో సినిమా తీయచ్చు, బట్ వాళ్ళని చూపించే విధానం ఒకటి ఉంటుంది, అది ఒక పద్ధతి, దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి, దాని ప్రకారం ఉండాలి. అట్లా కాకుండా నువ్వు ఎక్కువ దాన్ని డిగ్ చేసి మరీ ఎక్కువ దాన్ని వాళ్ళని బ్యాడ్ చేసి ఏదైతే చూపించినావో ఇట్లా కేసుల రూపంలో అవి వెంబడడం అయితే అవుతుంది పక్క. ఇప్పుడు అదే ప్రకాశం జిల్లా పత్తిపాడులో కేసు నమోదు చేయడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ ఇట్లా వ్యూహం అనే సినిమా తీసిండు. ఆ వ్యూహం అనే సినిమాలో ఇట్లా చంద్రబాబు నాయుడు గారిని ఇట్లా చూపించడం, పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా చూపించడం, లోకేష్ గారిని ఇట్లా చూపించడం అని చెప్పేసి అదొకటి, లక్ష్మీ ఎన్టీఆర్ అని చెప్పి ఒకటి. సో ఏవైతే పొలిటికల్గా రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీసి జనాలను కన్ఫ్యూజ్ చేసి జగన్ హీరో చేద్దాం అనుకుంటూ ఈరోజు అవే సినిమాలు లిమిట్లో కనుక తీసుకుంటే అసలు ఎవరు రామ్ గోపాల్ వర్మని క్వశ్చన్ కూడా చేయకపోతుండే. ఎందుకంటే అది కామన్, అది వారి తీయొచ్చు, ఇండియాలో మొత్తంలో సినిమాలు తీస్తారు పొలిటికల్ పల్స్ మీద, కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు. బట్ అది శృతి మించి లిమిట్స్ ఏవైతే ఉన్నాయో లిమిట్స్ క్రాస్ అయ్యి వాళ్ళని కించపరిచే విధంగా ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అవి ఈరోజు రామ్ గోపాల్ వర్మ మెడకు గట్టిగా చుట్టుకున్నాయి. అవి చుట్టుకున్నందుకు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ భయపడి కనిపించకుండా పారిపోవడానికి కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. లాస్ట్ 1 month నుంచి 5 days నుంచి కనుక చూస్తుంటే ఎవరైతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే ఫోటో మార్పింగ్లు చేసి కానీ పద్ధతి పాడు లేకుండా నోటికి ఏదో వస్తుంది మాట్లాడడం కానీ, ఎవరైతే శృతి మించిపోయి ప్రశ్నించేటోళ్ళు చాలామంది 1000 మంది ఉన్నారు ప్రశ్నించేటోళ్ళు, బట్ 1000 మందిలో అందరిని అరెస్ట్ చేస్తలేరు ఎవరు కూడా. ఎవడైతే శృతి మించిపోయి కింద మీద తెలవకుండా ఎవడైతే ఇంట్లో ఆడవాళ్ళని కానీ లేడీస్ని ఇష్టానుసారంగా మాట్లాడడం కానీ, లేకపోతే లేనిది ఉన్నట్టు ఒక ఫేక్ న్యూస్ని క్రియేట్ చేయడం కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళ అరెస్టులు గట్టిగా అవుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే లిమిట్ లేకుండా, ఎవరైతే ఒక పద్ధతి పాడు లేకుండా బిహేవ్ చేసి ఇష్టానుసారంగా పోస్టులు చేస్తారో సోషల్ మీడియాలో, వాళ్ళని అరెస్ట్ చేసే విధానం చూసి రామ్ గోపాల్ వర్మకి కింద పడిపోయింది. ఇది కింద పడ్డది. రామ్ గోపాల్ వర్మ వాళ్ళ అరెస్టులు చూసి, అది బోర్గడ్ అనిల్ కావచ్చు, ఏదో కిరణ్ కుమార్ ఆయన కావచ్చు, చాలామంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో చాలామంది అయితే అరెస్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ లిమిట్స్ దాటి ఎక్కువ బిహేవ్ చేస్తారు కాబట్టి పోలీసులు వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళ మీద ఉన్న కేసు, ఆ కేసు ఏ చట్టంలో కింద కేసు బుక్ చేసారు, వాళ్ళకి ఎన్ని రోజులు శిక్ష పడుతుంది, ఆ చట్టం బట్టి వాళ్ళకి శిక్ష పడుతుంది. కాబట్టి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చేసే కేసు కూడా గట్టి కేసు వేసారు. అది ఫోటో మార్పింగ్ ఒకటి. ఒక సభలో చంద్రబాబు నాయుడు గారు వేరే ఏదో మాట్లాడుతుంటే వ్యూహం ట్రేజర్ రిలీజ్ అవుతుంది, మీరందరూ చూడండి, మీరందరూ నచ్చేలా చేయాలని చెప్పేసి వాయిస్ మిమిక్రీ చేయడం కానీ, ఫోటో మార్పింగ్ చేసి లేడీస్ ఫొటోస్ దగ్గర తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి ఫేసు, చంద్రబాబు నాయుడు గారి ఫేసు, లోకేష్ గారి ఫేసు, ఇట్లా 3 ఫేసులు పెట్టి ఫోటో మార్పింగ్ చేసి ట్విట్టర్లో పోస్టులు చేయడం కానీ, ఇట్లా స్థాయికి మించి దిగజారి ఒక పద్ధతి, ఒక లిమిట్ అనేది లేకుండా
ఒక మనిషికి వేరే వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కొన్ని ఉంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే ఇప్పుడు పత్తిపాడులో కేసు అయితే వేయడం జరిగింది. ఆ కేసు విచారణకి రామ్ గోపాల్ వర్మ కనుక ఏ తప్పు కనుక చేయకపోతే తను చేసిన దానిలో తప్పు ఏం లేదనుకున్నప్పుడు పోవాలి, విచారణకు హాజరు కావాలి, ఏదైతే తను చెప్పాల్సిన జస్టిఫికేషన్ ఉందో అది క్లియర్గా చెప్పాలి. బట్ అట్లా ఏది విచారణకు హాజరు కాకుండా పోలీసు వాళ్ళు కూడా ఏది చెప్పకుండా తను తప్పించుకుని తిరుగుడు ఏదైతే ఉందో తనకు అర్థమైంది తను చేసింది తప్పు. ఆ ఏ సెక్షన్స్ అయితే కేసు వేసారో ఆ సెక్షన్స్ కేసులు వేస్తే ఖచ్చితంగా జైలుకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుందని చెప్పి రామ్ గోపాల్ వర్మకి అర్థమయ్యి రామ్ గోపాల్ వర్మ లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పోలీస్ వాళ్ళకి ఎక్స్క్యూజ్ చేసినా సరే కూడా అది విచారణకు హాజరు కాకుండా నువ్వు ఏ పిటిషన్ వేసినా కూడా ఎవడు యాక్సెప్ట్ చేయడు, ఎవరూ చేయరు. అది నువ్వు విచారణకు హాజరుగా అది వన్ వీక్ 10 days ఏదైనా నీకు రిక్వైర్మెంట్స్ ఉంటే అది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బట్ అట్లా కాకుండా నువ్వు విచారణకి హాజరు కాకుండా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తం హీరో చేసి యువతల చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్, లోకేష్ గారిని జీరో చేసి నీకు నచ్చిన విధంగా అది లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాలో కావచ్చు, వ్యూహం సినిమాలో కావచ్చు, యాత్ర 2లో కావచ్చు. సో ఇవన్నీ ఏంటంటే ఒక నాయకుడికి ఊడిగం చేసి రామ్ గోపాల్ వర్మ గారు అయితే ఖచ్చితంగా అందరికీ తెలుసు, నేను చెప్పుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే చిల్లర పైసలకి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి మార్కెట్ జీరో. రామ్ గోపాల్ వర్మతో సినిమా తీయాలంటే కూడా ఎవడు ప్రొడ్యూసర్ కూడా గతిలేడు. అసలు రామ్ గోపాల్ వర్మని ఒక డైరెక్టర్ కూడా ఎవడు కన్సిడర్ చేశాడు ఇప్పుడు. ఇంకా రామ్ గోపాల్ వర్మ ఇంకేదో అప్పట్లో ఒక క్రేజ్ ఉంది కాబట్టి ఆ క్రేజ్ వల్ల ఇంకేదో కాస్త అతను బిహేవియర్ కూడా కొంచెం ఉల్టా పల్టా పిచ్ బిహేవియర్ ఉంటుంది కదా, దాంతోనే అది నడుస్తుంది తప్ప రామ్ గోపాల్ వర్మని నమ్మి రూపాయి పెట్టేటోడు ఎవడు గతి లేక రామ్ గోపాల్ వర్మ డబ్బులు తీసుకొని మాత్రమే, డబ్బులకే కేవలం డబ్బులకి అమ్ముడిపోయి ఇట్లా ఒకరి క్యారెక్టరైజేషన్ కించపరుస్తూ ఏదైతే సినిమా తీసిండో ఆ దాని మీద కేసు వేసారు. రామ్ గోపాల్ వర్మ కనుక ఏదైతే నేను ధైర్యవంతుని, నేను ఎవరిని కేర్ చేయను, నేను తోపు, నేను తిరుమని ఏదైతే మాట్లాడిండో ఆ మాటలు అన్నీ కూడా అన్నీ వేస్ట్ మాటలు. అవన్నీ కింద పడుతుంది, మనల్ని కూర్చోబడుతుంది. ఇప్పుడు పోలీసులను చూస్తే ఎవరు ఫామ్ హౌస్లో లాగుండా కూడా తెలియదు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా లేడంట, ఆంధ్రాలో లేడు, తెలంగాణలో కూడా లేడు, ఎక్కడో వేరే తమిళనాడులో ఎక్కడో పోయి అక్కడ ఏదో షూటింగ్ అయితే వాళ్ళ గెస్ట్ హౌస్ ఉన్నాడంట. అది కూడా పోలీసులకి ఇన్ఫర్మేషన్ పోయింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసులు గాలేస్తారు. దొరికితే మాత్రం ఇప్పుడు విచారణ ఏముండదు, డైరెక్ట్ చేసేటే లోపల. సో ఇటువంటి అంటే ఊహల్లో ఎట్లా ఎప్పటికీ ఒకటే సీఎం ఉంటాడు, ఇప్పటికన్నా సరే కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ సీఎం ఉంటారని చెప్పి నేను అంటలేను. గవర్నమెంట్లు మారుతాయి, సీఎంలు మారుతాయి, బట్ మన లిమిట్ అనేది ఒకటి ఉంటుంది. మీరు ప్రశ్నించండి, క్వశ్చన్ చేయండి, సినిమాలు తీయండి, ఏదైనా చేయండి, బట్ దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ప్రకారం చేస్తే రేపు పొద్దున్న ఇచ్చిన పంచాయతీలు లేకుండా ఉంటాయి. ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ కనుక ధైర్యవంతుడైతే రావాలి, విచారణకు హాజరు కావాలి. ఆ కేసు ఏదైతే ఉందో దమ్మున్నట్టు తెలుసుకోవాలి. రామ్ గోపాల్ వర్మ డేరింగ్ అంటారు కదా, ఆ డేరింగ్ ఏదైతే ఉందో ఈ కేసులు చూపించి రామ్ గోపాల్ వర్మ బయటకు రావాలనేది కోరుకుంటున్నా. లేకపోతే మాత్రం రామ్ గోపాల్ వర్మ గారి పుంగ అయితే ఖచ్చితంగా వలుగుతుంది. పలగాలు కూడా రేపు పొద్దున్న ఇంకొకడు ఎవడు డీసెంట్ పనులు చేయకుండా ఉంటాడు. రామ్ గోపాల్ వర్మ వచ్చి మీడియంగా చెప్పి నేను డీసెంట్ ఇంకా పొలిటికల్ సినిమాలు చేయనని చెప్పి అది కాదు కదా. నువ్వు అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు అవసరం తెలిపి నేను కాలు పట్టుకుంటుంటే ఎవడు ఎక్కడది. సో ఇప్పటికైనా మిత్రులారా ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరి క్యారెక్టరైజేషన్ని కించపరుస్తూ ఏవైతే సినిమాలు ఉంటాయో ఆ సినిమాలు ఎవ్వరూ యాక్సెప్ట్ చేయకండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రామ్ గోపాల్ వర్మ తొందరగా దొరకాలని అయితే కోరుకుందాం. ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. జై హింద్.